ఇదిగోండి మా చెల్లెల ఊరి పేరు వచ్చేసి అనపరెడ్డిపల్లి అండి. హాయ్ అండి, మేమైతే తెలంగాణ అయితే వచ్చామండి మా చెల్లెల ఇంటికండి. మా చెల్లెల ఊరికి వచ్చేసి అనపరెడ్డిపల్లి అండి. ఇప్పుడైతే చూపిస్తామండి ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం రండి. ఈ ఊరు వచ్చేసి అనపరెడ్డిపల్లి అండి, కొత్తగూడెం జిల్లా అండి. ఇదిగోండి గుడి బయట ఎంట్రన్స్ అండి, ఇలా ఉంటుందండి మనకి గుడి. చుట్టుపక్కల అయితే ఇలా ఉందండి గుడి. ఇక్కడైతే జాతర జరుగుద్దంటండి, మా మాయనుడు అయితే చెప్తున్నాడు.
ఇదిగోండి గుణుకుల పాఠశాల అండి మనకు కనిపించేది. ఇది వచ్చేసి మనకి అనపరెడ్డిపల్లి అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. అలాగే ఇక్కడ మా మేనల్లుడు మా చిల్లల బాబుకి అయితే సీట్ అయితే వచ్చిందండి ఎగ్జామ్ రాస్తే. ఈ హాస్టల్లోనైతే మా మేనల్లుడు అయితే చదువుతున్నాడండి. సీటు వచ్చిన వల్ల చదువుకుంటున్నాడండి ఇక్కడ హాస్టల్లోనండి. లోపలికైతే మనం గేట్ తీసుకుని లోపలికైతే వెళ్దామండి. మా మేనల్లుడు అయితే ఎలాగ మా ఊరు వచ్చారు కదా మామయ్య, మా ఊర్లోనే నాకు సీట్ వచ్చింది అన్నాడండి. హాస్టల్ చూపిస్తాను. అంబేద్కర్ బొమ్మ అండి, అలాగే గాంధీ గారి బొమ్మ అండి. ఇలాగ హాస్టల్కి వచ్చారు కదా మామయ్య, హాస్టల్ అయితే చూపిస్తాను మామయ్య, మా ఊర్లోనే నాకు సీట్ అవుతుంది కదా, అందుకని హాస్టల్ చూపిస్తున్నాడు మామయ్య అన్నాడు. అందుకని హాస్టల్ అయితే వీడియో అయితే తీసామండి. మా మేనల్లుడు హాస్టల్ అండి. ఇవి అయితే మొత్తం అన్ని క్లాస్ రూమ్లు అండి. 5వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు మనకైతే ఇక్కడ గురుకుల పాఠశాలలో సీట్ వచ్చిన వాళ్ళకైతే 10th వరకు చదువుకోవచ్చు అండి. 5వ తరగతి నుంచి 10th వరకు అండి. చూసారండి, ఇదేమో చుట్టుదరగా మనకైతే క్లాస్ రూమ్లు, మా అన్న అయితే మనకి కొబ్బరి చెట్లతో గ్రౌండ్ అండి. ఇదిగోండి మనం వచ్చిన గేట్ అండి, ఇది ఎంట్రన్స్ గేటు, లోపల క్లాస్ రూమ్లో వెళ్ళే గేట్ అండి. ఇదిగోండి స్టాఫ్ రూమ్ అండి. స్టాఫ్ రూమ్ అంటే తెలుసు కదండి, టీచర్లు గట్రా ఉంటారు కదండి, ఆ రూమ్ అండి. ఈ రూమ్ వచ్చేసి మనకి ప్రిన్సిపాల్ గారు రూమ్ అండి. ఈ రూము ఇదిగోండి రూము. కనవన్నీ క్లాస్ రూమ్లో అండి పిల్లలు. ఇదిగోండి చెరువులో అయితే మనకైతే కలువ పూలు అండి, చాలా ఫుల్గా అయితే కాసేసినాయి అండి పువ్వులు అయితే పువ్వులు ఆకులు బాగా పెద్దగా ఉండటం వల్ల పువ్వులను అయితే కనిపిస్తలేదండి. పైగా టైం వచ్చి అయిపోయింది కదా. హాయ్ చెప్పండి అందరూ. మా చిల్లాల పిల్లల్ని అయితే ఇద్దరినే తీసుకెళ్తున్నామండి. మా చిల్లాల పిల్లల పేర్లు వచ్చేసి సాత్విక్ అండి. వీళ్ళిద్దరిని అయితే సెలవులకైతే ఇంటికైతే తీసుకెళ్తున్నామండి మేము. అందుకని అనపరెడ్డిపల్లి అయితే వచ్చామండి మేము. సరే ఇప్పుడు ఎక్కడున్నా మన మీ ఊర్లో ఉన్నాం. మీ ఊరు నుంచి మా ఊరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయిందండి, ఉదయం 10:30 అయింది. యాదవూరు వెళ్ళమదాటికి ఏ టైం వస్తుందో చూద్దామండి. వెళ్ళాక మీకు అయితే చెప్తామండి ఎంత టైం పట్టిందో ఏంటో. మా మేనకోళ్ళు ఇదిగోండి. మా మేనకోళ్ళకైతే ఇక్కడ లేడీస్కి అయితే బస్సు ఫ్రీ అన్నారు కదండి. మాకైతే ముగ్గురికి అయితే టికెట్ కొడతారండి. మా మేనకోళ్ళకైతే బస్సు ఫ్రీ కదండి. ఆధార్ కార్డు చూపిస్తే మనకి వీళ్ళకి వచ్చేసేసి తెలంగాణ హజరాపేట వరకు ఉందండి, అక్కడ దాకా అయితే ఫ్రీ అండి. సాహితీకి హజరాపేట దాకా అయితే ఫ్రీ అండి బస్సు.
అక్కడి నుంచి అయితే మనకి ఆంధ్ర వచ్చేది కదండి, దీని మీద నుంచి అక్కడి నుంచి అయితే మనకి టికెట్ అనేది తీసుకుంటారండి. ఏదమ్మా సాయితీ, ఇది ఆధార్ కార్డు ఇదిగోండి, మా సాయితీ ఇది ఆధార్ కార్డు ఇదిగోండి. ఈ ఆధార్ కార్డు చూపిస్తే అసరపేట దాకా అయితే ఫ్రీగా అయితే తీసుకెళ్తారండి మా సాయితీని. అసరపేట దాకా అయితే ఫ్రీగా అయితే తీసుకెళ్తారండి వీళ్ళ ఊరి నుంచి. అక్కడ దాకా అయితే బస్సు అయితే ఫ్రీ అండి. అదైనా ప్యాసింజర్ బస్సు అయితేనే ఎక్కనిస్తారండి, ఫ్రీ బస్సు. ఎక్స్ప్రెస్ అయితే ఎక్కనివ్వరండి. మా చెల్లెల ఊరి నుంచి అయితే సాహితీ, సాత్విక్, మా అబ్బాయి ప్రవీణ్, మేము నలుగురం అయితే వచ్చేసామండి ఈరోజు అయితే. అక్కడి నుంచి రామదాడికి అయితే 10ంటికి బయలుదేరామండి. అక్కడ 10ంటికి బయలుదేరితే ఇక్కడ రామదాడికి 3 అయితే అయిపోయిందండి టైము. మేము ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నామండి. వచ్చి అక్కడైతే పిల్లలు అయితే ఏదైనా టిఫిన్ గట్రా ఏమైనా చేస్తాకైతే సాహితీ, సాత్విక్ సాత్విక్ అయితే వీళ్ళకైతే బస్సు ప్రయాణం అయితే అసలు పడదండి. వీళ్ళకైతే వాంతులు అయితే అయిపోతాయండి. ఏదైనా తిన్నా కానీ కనీసం డ్రింక్ తాగినా కానీ వాంతులు అయిపోతాయండి. అందుకని అయితే వీళ్ళకైతే ఏమీ అసలు ఇప్పించకుండా వాళ్ళ అమ్మ అయితే తీసుకెళ్ళండి అని అందండి. ఇక అందుకని అయితే మేము ఇక్కడ దాకా యాదవలు వాళ్ళ ఊరు అనపరెడ్డిపల్లి నుంచి యాదవలు వచ్చేదాకా కూడా అసలు ఏమీ తినలేదు, తాగలేదండి. వీళ్ళైతే జంగారెడ్డి అయితే మాకు అందరికీ అయితే రసన అయితే ఇచ్చారండి. ఆ రసన కూడా అయితే తాగలేదండి అసలు. నేను ప్రవీణ్ అయితే తాగామండి, వాళ్ళిద్దరు కూడా తాగలేదండి అసలు. ఎలాగైతే యాదవులు అయితే ఇచ్చేసామండి.